మార్నింగ్ ఫ్రెండ్స్, చూడండి ఏంటనుకున్నారు, ఇది బొరుగులు ఉగ్గాని లేదా బొరుగుల చిత్రాన్నం, బొరుగులు ఉప్మా, ఏ పేరుతో పిలిచినా ప్రాసెస్ ఒకటే ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని కొద్దిగా తిరగవాతి గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ వేసుకొని ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేయించుకొని ఫ్రెండ్స్, పచ్చిమిర్చి బాగా వేగాలి. యాక్చువల్గా శనగకాయ పప్పులు కూడా వేస్తాను, ఏం ఈరోజు వేయలే, మళ్ళీ పిల్లలకి అన్నీ ఏరి పెట్టాలి, తినరు అని వేయలేదు. కరివేపాకు, కొద్దిగా సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా, కొత్తిమీర లాస్ట్లో అయినా వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసేసుకోవచ్చు. ఇంకా టమాటో ఫ్రెండ్స్, టమాటో కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసేస్తే తొందరగా ఉడుకుతాయి ఫ్రెండ్స్. తగినంత సాల్ట్, మళ్ళీ మనం పైన పొడి వేస్తాము, అందులో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసేటివన్నీ అయిపోయినాయి కాబట్టి మూత పెట్టి కాసేపు సిమ్లో పెట్టేద్దాం. సిమ్లో పెట్టి మూత పెట్టి అవంతా మెత్తగా ఉడికిపోతాయి. ఇంకా మనం నిమ్మకాయ దెబ్బ ఒకటి రెడీగా పెట్టుకోవాల్సినవి. పొడి ఫ్రెండ్స్, పప్పుల పొడి, పప్పులు, కారం, ఉప్పు, ఇంకొంచెం వెల్లుల్లి వేసి పొడి కొట్టుకున్నవి. ఇవైతే శుభ్రం చేసుకొని నీళ్ళలో తడిపి పిండి ఇక్కడ పెట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా అయిపోయినాయి బాగా. ఇప్పుడు బొరుగులు వేసేద్దాం. చూడండి, ఇప్పుడు టమోటా అన్నీ మెత్తగా బాగా అయిపోయినాయి కదా. ఇప్పుడు బొరుగులన్నీ వేసుకున్నాం మనం. పిండి ఇవి ముందే శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్, చేసుకొని వాటర్లో వేసేసుకొని అన్ని పిండి పెట్టుకుంటాం. పూర్తి చేయవన్నీ పసుపు వేసాం కాబట్టి చూడండి కలర్ చేంజ్ అయింది. దీంట్లో మన ఇష్టం, పప్పుల పొడి వేసుకోవచ్చు, లేదంటే శనగకాయల పొడి అయినా వేసుకోవచ్చు. కొందరు ఇలాగే లెమన్ పిండుకొని కూడా తినేస్తారు, కానీ పొడి వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదంతా పప్పులు కొట్టిండే, పప్పులు, కారం, ఉప్పు, తెల్లగడ్డ కొట్టిండే పొడి, దీంతోపాటు సగం దెబ్బ నిమ్మకాయ. ఆల్రెడీ టమాటాలు వేసాము, కొంచెం పులుపు ఉంటుంది, కాకపోతే నిమ్మకాయ పిండితే ఆ టేస్ట్ వేరుగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇంతే సింపుల్గా బొరుగుల ఉగ్గాని. బ్యాచిలర్స్ కానీ తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం వేరుశనగ పప్పులు ఒక్కటి వేయలేదు, ఫస్టే ఆయిల్ వేసుకున్నప్పుడే దాంట్లో వేరుశనగ గుళ్ళు వేసుకొని వేయించేసుకొని డీప్ ఫ్రై లాగా చేసేసుకొని పక్కన పెట్టుకొని ఈ ప్రాసెస్లో ఇప్పుడు కలుపుకోవచ్చు, బాగుంటాయి. నేను వేయలేదు ఫ్రెండ్స్, మా పిల్లలు మళ్ళీ అన్నీ ఏర్ పెట్టాలి, వాళ్ళు తినరు అని వేయలేదు. మీరైతే వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా చూసుకొని ఉప్పు కారాలు సరి చేసుకోవచ్చు, తక్కువ ఉంటే కొద్దిగా కారం పొడైనా వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము, ఈ కారంలో కూడా మనం వేసిన పొడిలో కూడా కారం ఉంది, సో ఇంకేం అవసరం లేదు. సాల్ట్ కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్?
ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ప్లీజ్. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, వేడి వేడి బొరుగుల ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది.